అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు తీసుకున్నా, ఇంతకుముందు పావు కిలో 40 రూపాయలు ఉండేది, ఏది వెల్లుల్లి అల్లం కూడా. ఇప్పుడు 80 రూపాయలు, అంటే డబల్ అయిపోయింది. మరి పేదవాళ్ళు, రోజువారి కూలి వాళ్ళు, ప్లస్ నెల జీతం వచ్చి చేసేటోళ్ళు ఇది కొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి అది ఇదని రాజకీయం ఏదో మాట్లాడతారు, కానీ ఈ నిత్యావసర సరుకులు రోజువారి వాడుకునే దాని మీద శ్రద్ధ ఉంచి కొంచెం రేట్లు తక్కువ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. వెల్లుల్లి ఇదేదో ఈసారే పెరిగింది, ఇది నార్మల్గా ఒక 5-10 రూపాయల డిఫరెన్స్ తోటే ఉండేది. మరి ఈసారి మరి విపరీతంగా పెరిగిపోయింది, డబల్ అయిపోయింది. మామూలుగా టమాటా పెరుగుతుంటుంది, మీకు తెలిసిందే, అందరం చూసేదే. ఉల్లిగడ్డ, టమాటా అవి పెరుగుతుంటాయి, మిర్చి పెరుగుతుంటాయి, ఒక సీజనల్గా మళ్ళీ తగ్గుతాయి. కానీ ఇదేందో అల్లం ఎల్లిగడ్డ కూడా పెరిగింది, ఈసారి డబల్ రేట్ అయింది. మరి తినేటట్టు లేదు. మేము అరకిలో తీసుకుని పోయేటోళ్ళం, ఇప్పుడు ఏదో పావు కిలో, 2 కలిపి పావు కిలో తీసుకుపోయినాం. ఎందుకంటే డబ్బులు మరి అన్నిటికీ చూసుకోవాలి కదా, అందుకే సరిపోవనే ఉద్దేశంతో తక్కువ. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజువారీ తినే సరుకుల మీద ఈ రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎల్లుల్లిపాయలు పచ్చడి పెడతామని పంపించారు మా వాళ్ళు తెమ్మని, చాలా రేటు ఉంది. 90 రూపాయలు 80 రూపాయలు చెప్తారు. అవి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, ఎండితే ఆరిపోతాయి. పావు కిలో 90 రూపాయలు 80 రూపాయలు చెప్తే ఏం కొంటాము, ఏం పచ్చళ్ళు పెడతారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళేమి ఏం తెచ్చినావని అడుగుతారు. మరి ఎక్కువ రేట్ అవ్వడం కొండలే, పావు కిలో అర్ధ పావుగా తీసుకున్నాం. ఇంతకుముందు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది. అల్లము ఎల్లుల్లి కలిపి 50 రూపాయలకి వచ్చేది పావు కిలో. ఇప్పుడేమి ఒక్క ఎల్లుల్లి 80 రూపాయలు 90 రూపాయలు చెప్తారు. అవి కూడా పచ్చిగా ఉన్నాయి, ఇంకా కొత్తది పచ్చిగా ఉన్నాయి, ఎండిన తర్వాత ఆరిపోతాయి. చాలా రేటు ఉన్నాయి, ఘోరం ఉన్నాయి, కొనలేము. కూరగాయలు కూడా ఈ ఎండాకాలం వస్తేనే ఎక్కువ కొని వెళ్ళినా పోతాయి. రేట్లు చూడలేదు, ఎక్కువ రేట్లు. టమాటాలు రేట్లు ఎక్కువ, ఉల్లిగడ్డలు రేట్లు ఎక్కువ, మళ్ళీ తగ్గుతుంటాయి. మరి ఎల్లుల్లి ఇంత రేటు చూడలేదు, పచ్చళ్ళు కూడా పెట్టలేరు, తాలింపు వేయలేరు. ఇంకా మటన్ ఏదో తీసుకోవాలంటే నీరు ఉల్లిపాయ వేసుకోవాలా, అయిపోయా ఉల్లిగడ్డకి తినాలా. ఇంకేం చెప్తాం, ఇంకేం కొంత వెల్లుల్లిపాయలు కొంత రేట్లు అయితే ప్రెజెంట్లో అయితే ఒక మొన్నటి వరకు 3 రోజుల కింద వరకు చాలా టూ మచ్ ఉండండి. 400 దగ్గర టచ్ అయింది. ఇప్పుడు లో అంటే ఒక 50-70 రూపీస్ తగ్గిపోయిందండి 3 రోజుల నుంచి. ఇది ఒక 7 సంవత్సరాల నుంచి రేట్ ఇంతగానం లేదండి. 7 సంవత్సరాల కింద అంటే మనకు 250-270 లాస్ట్ ఉండే రేటు. ఈసారి ఇట్లా పెరిగింది ఎందుకనంటే మాల్ కొద్దిగా రైతులు 7 సంవత్సరాల నుంచి రేట్ లేక మాల్ తక్కువ వేసారు అనమాట. పొలాల్లో అల్లం వెల్లుల్లి తక్కువ వేసారు, దాని గురించి రేటు. ఇంకొకటి ఏమిటంటే కొత్త గడ్డ వచ్చింది. ఇప్పుడు కొత్త గడ్డ అంటే ఇంకో 10-15 రోజుల ముందే వచ్చేది. అక్కడ తీసేటప్పుడు వర్షం పడ్డ కారణంగా వర్షం పడితే తీనికి రాదండి. సంవత్సరంలో ఒకటేసారి పంట వస్తుంది. ఇది సంవత్సరం మొత్తం స్టోరేజ్ పెట్టుకోవాలి పడుతుంది పంటని. ఒక 15 రోజులు ఎంటపోయి రేట్లు పెరిగింది, దానికి మించి ఏం లేదు. ప్రజెంట్ కేజీ వచ్చేసి 220, 240, 280 వరకు నడుస్తుందండి. నెంబర్ 1.